వస్తుందా? ఏది ప్లేట్లు కడుపుతున్నా నా వైపు చూపించు. ఏది ప్లేట్లు కడుపుతున్నారు అనుకుంటున్నారా? కాదు, తినే ముందు ఎలా ప్లేట్ కడగాలని చూసారా? ఎలా కడుక్కోవాలి? అర్థమైందా? ఇలా కడుక్కోవాలి. ఇలా 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 చెప్పేసి మంచిగా కడిగి తర్వాత నీళ్ళని తెచ్చి వెళ్ళి అందులో తెచ్చుకొని తినాలి. అర్థమైందా? నాకున్నటువంటి ఈ వీడియోని మీరు అంటే ఆ ఛానల్ని మొదటి నుంచి చివరి వరకు చూడండి. అందులో ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ సిస్టర్ గారు నర్సమ్మ గారు అండ్ శ్యామల గారు ఈ కేర్ అండ్ కంపెనీయన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ బిడ్డల్ని ఎలా సంరక్షించాలనేటువంటి ప్రోగ్రామ్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా నా చాయిస్ ప్రిన్సిపల్ అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో యూ డోంట్ మిస్ దిస్ వీడియో. ఎవ్రీబడి వాచ్ అండ్ కామెంట్ అండ్ షేర్, లైక్. థ్యాంక్ యూ వరడా. నా పేరు నరసమ్మ. నేను పిఎల్ఎస్ వార్డులో పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పేటంటే హెల్త్ ఎడ్యుకేషన్ కేర్ కంపెనీయన్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు గవర్నమెంటే. అయితే ఏంటంటే తల్లి బిడ్డ ఎలా క్షేమంగా ఉండాలి, ఎలా వెళ్ళాలి, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ప్రోగ్రామ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అయితే డెలివరీ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏం తినకుండా ఉంటున్నారు. కారాలు పచ్చళ్ళు తింటున్నారు కదా, అలా తినకూడదు. కారం పచ్చళ్ళు అసలు తినకూడదు. ఇక్కడ ఈ ప్లేట్లో చూపిస్తున్నారు కదా, ఈ ఐటమ్స్ అన్నీ కూడా అనమాట. ఇగో చపాతీ, పప్పు, ఆకుకూరలు, కోడిగుడ్డుతో సహా ప్రతి ఒక్కటి కూడా తినొచ్చు అనమాట. ఏది కూడా పథ్యమంటూ ఏమీ లేదు, అన్నీ తినొచ్చు. ప్రతి ఆహారం కూడా తినొచ్చు. అలా తినటం వల్ల తల్లికి పెడితే ఆ తల్లి తినటం వల్ల పాలల్లో పుష్టి అనేది వస్తుంది అనమాట. బిడ్డకి పౌష్టికరమైన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? బిడ్డ తినలేడు కదా, మీ పాల ద్వారానే వస్తాయి. కాబట్టి మీరు చక్కగా మంచి ఆహారం తీసుకుంటే ఆ తీసుకున్న ఆహారం బిడ్డకి పాల రూపంలో వస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనమాట. చక్కగా బిడ్డ ఎదగడానికి సహాయపడుతుంది. అలానే మీరు మంచినీరు తాకుండా ఉంటారు కదా, వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ తాగడం వల్ల పొట్ట వస్తుంది అని అనుకుంటారు కదా, అలా ఏమి ఉండదు అనమాట. వాటర్ తాగడం వల్ల ఏమంటే ఇన్ఫెక్షన్ అంతా పోతుంది. అర్థమైందండి? డీహైడ్రేషన్. మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మినిమం 3 లీటర్ల నీళ్లు రోజుకి తాగాలన్నమాట. అలా ఏమి పొట్ట వస్తుందని అట్లా ఏమి తాకుండా ఉండకూడదు. తాకుండా ఉండడం వల్ల మీకే ఇబ్బంది అవుతుంది. తర్వాత తల్లి డెలివరీ అయిన వెంటనే మరి రొమ్ము పట్టించాలన్నమాట. ముందు శుభ్రంగా క్లీన్ చేసుకొని మరి రొమ్ము పట్టించాలి. ఫస్ట్ వచ్చే పాలలోనే ఇమ్యూనిటీ ఉంటుంది బిడ్డకి. ఆ ముర్రు పాలు అంటారు దాన్ని తెలుగులో. ఆ పాలలోనే బిడ్డకి ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి పుట్టిన వెంటనే బిడ్డకి రొమ్ము పట్టించాలి. అర్థమైందండి? మినిమం 6 నెలలైనా సరే పాలు ఇవ్వాలి. ఇచ్చిన ప్రతిసారి కూడా ఏం చేయాలి? ఇదిగో ఎలా ఇవ్వాలి? ఒక్కోసారి తల్లులు ఇట్లా ఇస్తున్నారు, ఇట్లా పెట్టి ఇట్లా ఇస్తున్నారు, అలా ఇవ్వకూడదు అనమాట. బిడ్డని చక్కగా హత్తుకొని ఈ పొజిషన్లో ఈ ప్రక్క ఇచ్చినప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 5 నిమిషాలు, మినిమం 10 నిమిషాలు ఈ ప్రక్క ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతిసారి 2 ప్రక్కలా ఇవ్వాలి. ఈ రెండోసారి కూడా ఈ ప్రక్క ఇట్లా పట్టుకొని ఇలా ఇచ్చుకోవాలి. పాలు ఇచ్చిన తర్వాత వెంటనే బిడ్డను ఏం చేయాలి? ఇలా పెట్టుకోకూడదు. ఏం చేయాలి? ఇట్లా భుజం మీద పెట్టుకోవాలి. భుజం మీద పెట్టుకొని ఇలా ఈపి సవరించడం వల్ల బిడ్డకి ఏమొస్తుంది? త్రేపు వస్తుంది అనమాట. ఆ త్రేపు రావడం వల్ల ఏమవుతుందంటే బిడ్డకి అరుగుదల గొట్టలోకి వెళ్ళిపోతాయి పాలు. లేదంటే పాలు ఇచ్చిన వెంటనే ఇలా పడుకోబెట్టారనుకోండి, అవి గొంతులోనే ఉండిపోయి ఊపిరితిత్తులోకి మరి పాల ముక్కులోకి వస్తాయి. పాలు పిల్లలు కక్కుతారనమాట. అటు వామిటింగ్ చేసుకుంటారు. అప్పుడు మీరు కంగారు పడిపోయి మళ్ళీ బెంబేలు ఎత్తిపోయి డాక్టర్ దగ్గర కానీ హాస్పిటల్ కానీ తిరుగుతూ ఉంటారు. అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇచ్చిన ప్రతిసారి బిడ్డకి పాలు ఇచ్చిన తర్వాత ఇలా భుజం మీద వేసుకోవాలి. భుజం మీద వేసుకోవడం వల్ల బిడ్డకి అరుగుదల బాగుంటుంది. తర్వాత బిడ్డని మీరు పాలు ఇచ్చిన తర్వాత ఒక్కోసారి ఇట్లా పసిపిల్లలని కళ్ళు పచ్చగా ఉన్నాయి అంటున్నారు కదా, గంటకి పాలు ఇవ్వాలి. గంటకి పాలు ఇవ్వడం వల్ల పసిపిల్లలు అనేవి జరగవు. అలా పసిపిల్లలు అయినాయి అంటే అర్థమైందంటే బిడ్డకి సరైనటువంటి పాలు మీరు ఇవ్వట్లేదని అర్థం అన్నమాట. ఒకవేళ సరే కళ్ళు పచ్చగా ఉన్నాయి, ఒళ్ళంతా పచ్చగా ఉందని ఎలా చెక్ చేసుకుంటారంటే ఇట్లా ముక్కు ఉంది కదా, ఈ ముక్కు మీద ఇట్లా ప్రెస్ చేసి వదిలేస్తే ఆ ముక్కు పచ్చగా ఉంటుంది అనమాట. అలానే అరికాళ్ళు, అరిచేతుల్లో కూడా అలా టచ్ చేసి గట్టిగా చేస్తే
మరి పచ్చగా ఉంటుంది. అప్పుడు మీరు పిల్లకి జాండీస్ అయినాయి, అదే పచ్చకర్లు అయినాయి అని చెప్పి మీరు డాక్టర్ సలహా తీసుకోవచ్చు. తర్వాత బిడ్డ ఒకసారి చల్లదనం, కాళ్ళు చేతులు బాగా చల్లగా అయిపోతాయి. ఇంకోటి బరువు తక్కువతో కూడా కొంతమంది పిల్లలు పుడతారు కదా, దీన్ని కంగారు మదర్ కేర్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు కంగారు కానీ కోతులు కానీ బిడ్డని ఎలా పొట్టకు కనిపించుకొని తీసుకెళ్తాయి కదా, అలానే మీరందరూ కూడా ఏం చేయాలంటే బ్లౌజ్ కొంచెం లూజ్ చేసుకొని ఆ బిడ్డని ఇట్లా కనిపించుకొని ఈ పౌచంగా ఇట్లా కప్పేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా స్కిన్ టు స్కిన్ టచ్ అనమాట. అలా వెచ్చదనం పుట్టడం వల్ల బిడ్డ గెయిన్ అవుతాడు, బరువు పెరుగుతాడు, వెచ్చదనం వస్తుంది, బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. ఇట్లా మీరు ఇంటి దగ్గరైనా సరే అలా చేసుకుంటూ ఉండొచ్చు. సరేనండి. అలానే తర్వాత బిడ్డకి జ్వరం వస్తుంది అని మీరు కంగారు పడతారు కదా, జ్వరం ఎలా చెక్ చేసుకోవాలి? బిడ్డకి ఈ నుదుటి మీద పొట్ట మీద చేయబెట్టి చెక్ చేసుకోవాలి. పొట్ట దగ్గర బాగా వేడిగా ఉందనుకోండి, అప్పుడు జ్వరం ఉందని మీరు ఆలోచించుకొని వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. సరేనండి. ఇంకా బిడ్డకి ఈ పొట్టు ఊడుతుంది కదా, ఊడినప్పుడు చీము లేకపోతే రక్తము లాంటివి వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం కంగారు పడనక్కర్లేదు, ఒక చిన్న పొడి కాటన్ తీసుకొని అట్లా అద్దితే సరిపోతుంది. దానికి ఏమి ఇబ్బంది అయితే ఏం కలగదు అనమాట. తర్వాత స్నానం చేయించే ముందు ఎటువంటి నలుగు పిండిలు పెట్టకూడదు బిడ్డలకి. నల్లగా ఉన్నారని చెప్పి కొంతమంది నలుగు పెడతారు కదా, అలాంటివి ఏం పెట్టకూడదు. ఫస్ట్ బిడ్డకి ఆయిల్ మసాజ్ చేసుకొని స్నానం చేయించుకోవాలి. తర్వాత కాటిక బొట్టు లాంటివి పెట్టుకోకూడదు బిడ్డలకి. కాటికలో కెమికల్స్ కదా, కాబట్టి కళ్ళకి కాటుక అనేది పెట్టుకోకూడదు. తర్వాత ఈ మడతల్లో బిడ్డకి పౌడర్ వేయకూడదు. అలా వేయటం వల్ల ఏమవుతుందంటే చర్మం ఏమవుతుంది, చిట్లి పొట్టుగా ఊడిపోతూ ఉంటుంది. అప్పుడు బిడ్డకి చాలా చిరాకుగాను, బిడ్డకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మడతలో పౌడర్ అనేది వేయకూడదు, పొట్లు పెట్టుకోకూడదు, కాటుకలు పెట్టుకోకూడదు. సరేనా? బిడ్డని క్షేమంగా చూసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరు మంచి ఆహారం తీసుకోవాలి. రోజుకొక పప్పు తినొచ్చు, రోజుకొక అరటిపండు తినాలి, రోజుకొక కోడిగుడ్డు తినాలి. ఇవి తినడం వల్ల మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలానే ఇంకా హెల్త్, మరి పర్సనల్ హైజీనిక్ అంటే మరి ప్రతి రోజుకి 2 పూట్ల స్నానం చేసుకోవాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, శుభ్రంగా ఉండాలి. బిడ్డకి పాలిచ్చేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఇవ్వాలి. సెల్ ఫోన్లో ఎక్కవ పెట్టుకొని బిడ్డను ఎక్కించి ఇలా చేయడం వల్ల కూడా బిడ్డ పాలు తాగలేదు మీరు గమనించుకోలేరు. తర్వాత సెల్ ఫోన్లో తల దగ్గర పెట్టుకోకూడదు. అలా తల దగ్గర పెట్టడం వల్ల రేడియేషన్ వస్తుంది బిడ్డలకి. కాబట్టి ఫోన్లు మాట్లాడి మీరు బిడ్డ దగ్గర తల దగ్గర మాత్రం ఫోన్ పెట్టకూడదు. ఓకేనండి. అలానే ఇంకా ఏమైనా చిన్న ఇబ్బందులు కలిగితే వెంటనే డాక్టర్ సలహా తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండండి. ఓకే, అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్, మంచి ప్రోగ్రామ్. ఇప్పుడు